ఎందుకు వెళ్ళుంటారు సార్ పొత్తుకి? మీకేమనిపిస్తోంది? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? నరసింహరావు గారు, నేను అబ్జర్వ్ చేసింది కరెక్టో రైటో నాకైతే తెలియదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దాని మీద ఒక క్లారిటీతో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళం మేము సెమీ పొలిటీషియన్స్. మేము పొలిటీషియన్స్ లాగా ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడలేం. మాకు నచ్చితే ఇదిగో ఇది కరెక్ట్ అని మొహం మీద కుండబద్దలు కొడతాం. మాకు నచ్చకపోతే ప్రజలను అడగండి, ప్రజలతోటి రాజకీయాలు చేయండి అని అంటాం. అందుకనే ప్రాబబ్లీ మేము ఈ రాజకీయాల్లో సూట్ అవుతామో లేదా అని తెలుసుకునే లోపే కాలం అంతా పూర్తయిపోతా ఉంది. నేనేమంటాను అంటే, నేను నా పర్సనల్ పర్సెప్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగినప్పుడు ఆ అరెస్టుని అత్యంత తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తుల్లో రాష్ట్రంలో నేను ఒకడు. ఫస్ట్ 100%. అవును. ప్రతిరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగినప్పుడు వారి అరెస్టుని ఖండిస్తూ రోజుకి 8 గంటల సేపు నేను డిబేట్ లో కూర్చునేవాడిని. ఆ 30 days 40 days అంతా కొన్ని వందల జడ్జిమెంట్లు చదివి, రిమాండ్ రిపోర్ట్లు చదివి, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తప్పు, అరెస్టు చేయటం అన్యాయం, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని ఇప్పటికీ కూడా నేను స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా వర్డ్స్ మీద. కానీ ఈ అరెస్ట్ వెనుక ఉన్నది భారతీయ జనతా పార్టీ అని ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అవును, చిన్న పిల్లల్ని అడిగినా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ కీ రోల్ ప్లే చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి డైరెక్షన్స్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రిని 14 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ధైర్యం, దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే అది కేంద్రం అండదండలతో అని నేను అనలేదు సార్. తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త అన్నాడు, తెలుగుదేశంలో ప్రతి అధికార ప్రతినిధి అన్నాడు, తెలుగుదేశంలో ప్రతి నాయకుడు, 2nd, 3rd grade నాయకుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ బిహైండ్ ది స్క్రీన్ అని కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఏమైపోయింది ఇప్పుడు? సిగ్గుందా మీకు అసలు? కనీసం మీరు చేసే రాజకీయాలకి ఒక విలువలు ఉన్నాయా? మీరు మీ అధ్యక్షుడిని అరెస్ట్ చేపించారు అని చెప్పి కొన్ని రోజుల పాటు 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని భారతీయ జనతా పార్టీ ఉన్నాడని తెలిసిన కనీసం 35 రోజుల పాటు వెళ్ళి నారా లోకేష్ ఢిల్లీలో పడిగాపులు కాస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో ఎవరో చెప్పారని ఒక 2 నిమిషాలు మాట్లాడి పంపించినటువంటి అమిత్ షా ఉన్నాడని మీ అందరికీ ఆత్మసాక్షికి తెలుసు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీ అని తెలుసు. పోనీ మాకు అన్యాయం చేసినా, తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చాలా బాగా చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చింది, అమరావతి కట్టింది. సో ప్రజల కోసం పొత్తు తప్పటం లేదని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసింది కూడా ఏం లేదు సార్. అంటే భారతీయ జనతా పార్టీలోకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళాలి అనుకోవటం వెనక పూర్తిగా తెలుగుదేశం పర్సనల్ ఎజెండా ఉంది. ఏంటది పర్సనల్ ఎజెండా? ఏంటి అంటే 2024లో ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఇండియా కూటమి లేదు కాబట్టి, ఇండియా కూటమి వీక్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే 2024లో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. సో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టిన కేసులన్నీ కూడా గవర్నర్ పర్మిషన్ చాలా కీలకం కాబోతుంది. 17A చాలా కీలకం కాబోతుంది. 17A కింద పర్మిషన్ రావాలి, ప్రాసిక్యూషన్ పర్మిషన్ కావాలి అంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ క్లచెస్ లో పనిచేసే గవర్నర్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం అండదండలు చాలా అవసరం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, నారా లోకేష్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, వాళ్ళు 40-50 సీట్లతోటి అధికారం కోల్పోయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్న కారణంగా వీళ్ళ మిత్రపక్షం మీద రేపొద్దున ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. అంటే ఫర్దర్ గా అరెస్టుల నుంచి తప్పించుకోవడం కోసం వెళ్ళిన అలయన్స్ గా చూడాలా? అంతకు మించి ఇంకా నేను ఇంకా వేరే ఇంటర్ప్రిటేషన్. ఓటింగ్ కూడా లేదు నిజంగానే మీరు అన్నట్టు 1% ఓటింగ్ కూడా లేని పార్టీ కోసం 0.6% ఓటింగ్ ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి ఏమైనా అద్భుతంగా పనిచేశారంటే అద్భుతంగా పనిచేసిన చరిత్ర కూడా లేదు. ఇందిరమ్మ కాంగ్రెస్ లాగా గత సంవత్సరాల్లో పేద ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అద్భుతమైన పని చేసింది. వీళ్ళకి ఒక లెగసీ ఉంది, వీళ్ళకి ఒక హిస్టరీ ఉంది అంటామా? అది లేదు. సో వీళ్ళకి ఏమైనా అద్భుతమైన ఓటు శాతం ఉందా? అది లేదు. పోనీ వీళ్ళు ఏమన్నా రేపొద్దున
మనకేమన్నా గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 2014 నుంచి అద్భుతంగా చేశారు, అది లేదు. మరి ఎందుకు పడికాపులు కాస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ మీద కేసుల్ని అవాయిడ్ చేసుకోవటం కోసం బీజేపీని ప్రసన్నం చేసుకోవాలనేది ఒక పర్సనల్ ఎజెండా. నెంబర్ టూ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఐఏఎస్ ఐపీఎస్ల మీద 17A ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వంలో గవర్నర్ వ్యవస్థకి పరమతి ప్రతి దాంట్లో అవసరం. బికాస్ 2019 తర్వాత జరిగిన రిజిమ్ లో 2017 లో వచ్చినటువంటి 18 లో వచ్చినటువంటి అమెండ్మెంట్ డజంట్ ప్లే ఎనీ రోల్. సో ఏ ఇష్యూ అయినా 2019 తర్వాత పడింది కాబట్టి 2018 తర్వాత ప్రతి అంశానికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ గవర్నర్ దగ్గర నుంచి అవసరం కాబట్టి రేపు ఈవెన్ ఎఫ్ఐఆర్ కట్టాలన్నా గవర్నర్ పర్మిషన్ చాలా ఇంపార్టెంట్. సో జగన్మోహన్ రెడ్డి రేపు జైలుకి పంపించాలి, సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి పంపించాలి, సంజయ్ని జైలుకి పంపించాలి, పివి సునీల్ కుమార్ ని జైలుకి పంపించాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో సహకరించినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ ని, మినిస్టర్ ని, రోజాని, లేకపోతే కొడాలి నాని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించాలంటే ప్రతి ఒక్కళ్ళ మీద ప్రాసిక్యూషన్ పర్మిషన్ 17A గవర్నర్ ఇచ్చి తీరాలి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తుంది కాబట్టి ఈవెన్ రేపొద్దున వీళ్ళు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ పాలిటిక్స్ చేయాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండాలి. సో నాకున్న అవగాహన ప్రకారం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా కేసెస్ చుట్టూ, రివెంజ్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్న ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే మన కార్యాలన్నీ సక్రమంగా అవుతాయని తప్ప వాళ్ళు ఏదో నిధులు ఇస్తారని కాదు, వాళ్ళు ఏదో అప్పులు ఇస్తారని కాదు, వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎరగబడి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనే అసలు ఆ ఓడే లేదు. ఇంకా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎక్కడున్నాయి చెప్పమంటున్నా. 2014 నుంచి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏ సందర్భంలో కాపాడారు? 2018లో మీరు బయటకు రావడానికి కారణం ఏంటి? 2018 నుంచి భారతీయ జనతా పార్టీ కొత్తగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం పట్ల మారిన విధానం ఏముందా? 2018 మీరు విభేదించిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? అదే కదా, కొత్తగా ఏం లేదు సార్. 2018లో భారతీయ జనతా పార్టీతో విభేదించింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019 నుంచి 2024 వరకు మీరు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించి ఈ రాష్ట్రాన్ని బాగా చేశారు. సో ఈ రాష్ట్రం పట్ల మీకున్నటువంటి ప్రేమని మేము చూసి చెల్లించిపోయి మీలో వచ్చిన మార్పుకి మేము మీ ముందు సాగిల పడుతున్నాం అని చెప్పడానికి బాబు కొడుకులు ఇద్దరికి ఏమైనా అవకాశం అది కూడా లేదు కదా. లేకపోయిగా ఏమంటానంటే, నేను యాజ్ ఎ బీయింగ్ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ గా నరసింహరావు గారు నేనేమంటాను అంటే, నేను వారు పొత్తు పెట్టుకోవటాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఎవరితో అయినా తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ ని లేకపోతే ఇంకోటని అంటున్నారు. నేను దాన్ని తప్పు పడతా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. హూ ఆర్ యూ? కానీ ఈ రాష్ట్రానికి అధికారం ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అంటాను. అంతే కదా. వాళ్ళు అధికారంలో పంచుకోకపోతే నేను అడిగే హక్కు నాకు లేదు సార్. వీళ్ళు అధికారం పంచుకున్నారు. ఒకప్పుడు 5 సంవత్సరాలు అధికారం పంచుకొని అధికారాన్ని పంచుకొని ఈ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు అధికారాన్ని పంచుకొని చేశారు. ఇలాంటి అధికారం పంచుకున్న వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మళ్ళీ అధికారాన్ని ఎట్లా అడుగుతారు? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలకు ఎలా మభ్యపుచ్చుతారు? అంటే మీ పర్సనల్ ఎజెండాలతోటి భారతీయ జనతా పార్టీ ఉంటే చాలు, మీ పొలిటికల్ ఎజెండా తోటి భారతీయ జనతా పార్టీ ఉంటే చాలు. ఈ రాష్ట్రానికి ఏం చేశారో అవసరం లేదు, దళిత బిడ్డల సంస్కృతి అవసరం లేదు, రాజ్యాంగాన్ని ఏమారుస్తామన్న అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో సెక్యులర్ కంట్రీలకి మద్దతుతో పార్టీగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ వల్ల ఎస్సీలకి, ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి రేపొద్దున అన్యాయం జరగబోతుంది. రేపొద్దున వీళ్ళ సంస్కృతి, వీళ్ళ భవిష్యత్తు తరాలకి మనం ఏం చేయబోతున్నాం, భారతీయ జనతా పార్టీ ఎలా వీళ్ళని వివక్ష చూపించబోతుంది అనేది అవసరం లేదు. పొలిటికల్